అక్రమ మార్గంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో ఆల్బజోలం లాంటి మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ముఠాను ఎన్ఏబి సంగారెడ్డి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో నిషేధిత ఆల్బజోలం డ్రగ్ తయారీ కేంద్రంపై దాడులు చేసి ₹1 కోటి విలువ చేసే 2 కిలోల ఆల్బజోలంను పట్టుకున్నారు. గుమ్మడిదల మండలం కొత్తపల్లిలోని ఆల్బజోలం తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో నిర్వహించిన ఈ దాడుల్లో సుమారుగా ₹1 కోటి విలువ చేసే 2 కిలోల 600 గ్రాముల ఆల్బజోలంతో పాటు దానికి సంబంధించి ముడి సరుకు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రూపేష్ వివరాలను వెల్లడించారు. గోసుకొండ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, క్యాసారం రాకేష్ అనే నలుగురు కలిసి అక్రమ మార్గంలోని తొందరగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఆల్బజోలం తయారీకి తెగబడ్డారు. నలుగురు కూడా ఈ ఆల్బజోలం తయారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆల్బజోలం అనేది బేసిక్గా మనకి ఇంతకుముందు ప్రెస్ మీట్లలో చెప్పినట్టు ఇది కల్తీ కళ్ళు తయారీలో బాగా యూజ్ చేస్తారు. ఒక చిన్న 1 గ్రామ్ 2 గ్రామ్ అనేది కూడా ఒక 300-400 లీటర్స్ కళ్ళుకు సరిపోయే మత్తునిస్తుంది. సో ఇది చాలా డెడ్లీ పాయిజన్ లాంటిది. సో దీన్ని తయారు చేయడానికి ఈ క్యాసరం రాకేష్ అనే ఇతను ఒక కెమిస్ట్. సో కెమికల్ నాలెడ్జ్ అంతా కూడా అతనికి ఉంది. ఇంతకుముందు ఒక ప్రముఖ పరిశ్రమలో పనిచేసి దానిలో అక్కడ నుండి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి దీనిలో చేస్తున్నాడు. సో